ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏంటి? ముంబై, బెంగళూరు, ఢిల్లీ అండ్ హైదరాబాద్లో కూడా కొన్ని ఫ్లైట్స్ అనేది క్యాన్సిల్ అయిపోయాయి. కానీ ఎందుకు? సో ఇప్పుడు నార్మల్గా ఒక పైలట్కి 8 అవర్స్ డ్యూటీ మాత్రమే చెయ్యాలి అని ఏవియేషన్ నుంచి ఒక రూల్ అనేది పాస్ అయింది. FDTL అని అంటారు. అక్కడ నుంచి ఒక రూల్ అనేది పాస్ అయింది. సో దానికి మించి ఎవరైనా పైలట్ అనేది 8 అవర్స్ కంటే ఎక్కువ అనేది వాళ్ళు వర్క్ అనేది చేశారు, వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. నవంబర్ 1 నుంచి ఈ రూల్ అనేది పాస్ చేయడం జరిగింది. ఇండిగో ఏం చేసిందంటే వాళ్ళ క్రూ అనేది షార్టేజ్ ఉంటుంది. ఇండిగో ఏం చేసిందంటే ఇప్పుడు వాళ్ళ పైలట్స్ అనేది డే బై డే అనేది వాళ్ళకి షార్టేజ్ అనేది వస్తుంది. ఒక పైలట్ అనేది 8 అవర్స్ మించి ఎక్కువ వర్క్ చేసినట్లయితే ఆ పైలట్ని పక్కన పెట్టడం జరిగింది. ఈవెన్ ఆ ఫ్లైట్ వల్ల ఇంకా 2 ఫ్లైట్స్ అనేది బాగా డిలే అవుతున్నాయి. సో ఇలాగ ఈ ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ అవ్వడం వల్ల మొత్తం ఫ్లైట్ అనేది ఒకేసారి మొత్తం క్యాన్సిలేషన్ అంటూ అవ్వడం జరిగింది. సో అక్కడ పబ్లిక్ అనేది చాలానే లాస్ అయ్యారనమాట. బిజినెసెస్ లాస్ అయినాయి. ఈవెన్ ఒక రిసెప్షన్ కూడా ఆన్లైన్లో జరగడం జరిగింది. సో ఇంత హ్యూజ్ మనీ అని కొన్ని డాలర్స్ అని కొన్ని కోట్ల రూపాయలు అనేది ఇక్కడ నష్టం అనేది జరిగిందనమాట. ఇండిగో ఎయిర్లైన్స్ అనేది మొత్తం ఇండియా మొత్తం 50% ఆక్యుపెన్సీతో ఉంది. సో ఇండిగో ఫ్లైట్కి ఇలా జరిగిందంటే మిగతా నార్మల్ ఫ్లైట్స్కి ఇంకెంత జరగవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఇండిగో ఫ్లైట్స్ ఇలా క్యాన్సిలేషన్ అవ్వగానే ఇప్పుడు నార్మల్గా వేరే ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, ఆ ఎయిర్లైన్స్ ఒక్కొక్క ఎయిర్ టికెట్ మాత్రం దగ్గర 44,000 నుంచి ఈవెన్ 1 lakh టికెట్ ప్రైజెస్ కూడా వాళ్ళు ఒకేసారి హైక్ చేయడం జరిగింది. సో ఇంత డిమాండ్ వచ్చింది. సో ఇది ఎవరు తప్పు అంటున్నారు అనేది మీరు కింద కామెంట్ చేయండి.